సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లు బాబు. పెళ్లి కొడుగ్గా వీడిని చూసి మనం ఎంతో మురిసిపోతున్నాం. వీళ్ళలాగే నా మనవరాలు కూడా పెళ్లి కూతురుగా ముస్తాబై చూడ ముచ్చటగా ఉండి ఉంటుంది. దాన్ని ఒకసారి చూడాలని మనసు ఆరాటపడుతుంది. పద ఒకసారి వెళ్ళి సీతను చూసొద్దాం. బయలుదేరు. అలాగే అత్తయ్య. సీత, అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకో. చాలా ఆనందంగా ఉందమ్మా. నిన్నిలా నిండుగా చూడకుండానే గుండె ఆగిపోతుందేమోనని గుండె నొప్పి వచ్చిన క్షణం అనిపించింది. అప్పుడు పడ్డ బాధ, దుఃఖం అంతా ఇప్పుడు కరిగిపోయిందమ్మా. మనసు తేలిక పడ్డట్టయింది. చాలా తృప్తిగా ఉంది తల్లి. నాన్న, ఇప్పుడు మనం అందరం చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు అవన్నీ తలుచుకోవడం ఎందుకు నాన్న? నేను ఆనందపడే అంటున్నాను తల్లి. పడ్డ బాధలు గుర్తు చేసుకుంటేనే సుఖం అనుభవించగలం. కార్చిన కన్నీళ్లు జ్ఞాపకం ఉంటేనే సంతోషాన్ని తృప్తిగా సొంతం చేసుకోగలం. సీత, పిన్ని బాబాయిల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. కూర్చో అమ్మా. నా మనవడికి కాబోయే భార్యకి పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కట్టుకోవడానికి నేనంత ఖర్చు చేసి చీరని కొంటే దాన్ని పక్కన పడేసి పొదుపు పొదుపు అని కడుపు మార్చుకొని నెల నెల వాయిదాల పద్ధతిలో కొని ఖరీదు తక్కువ చీరని కట్టిస్తావా? పిన్ని గారు, నువ్వేం నాకు విడమర్చి చెప్పక్కర్లేదు సావిత్రి. పుస్తలు మార్చి ఎప్పుడో చచ్చిపోయిన నీ తల్లి పుస్తలు తీసుకొచ్చి సుమంగళి పూజ చేసి ఇదేమిటి అని అడిగితే బీరువాలో పెట్టి మర్చిపోయాను పిన్ని గారు అని చెప్పి గట్టు కథలు చెప్పావు. ఏమిటిది? బాక్సులో మంగళసూత్రం లేదండి. లేదా అంటే నేను ఖాళీ బాక్స్ పంపించానంటావా? అయ్యో, మీరివ్వలేదని అంటలేదు. అది బీరువాలో ఎక్కడో పడిపోయి ఉంటుంది. సమయానికి దొరకలేదు. వెతకలేదా? వెతికాం, కానీ కనిపించలేదు. దుర్ముహూర్తం వస్తుందని తప్పక పూజలో అమ్మవారి మంగళసూత్రం పెట్టాం. క్షమించండి. ఇప్పుడు పిన్ని గారు అంటూ మళ్ళీ ఏదో పుక్కెట పురాణం వినిపిస్తావు, అంతేనా? నువ్వు కథలు చెప్పడం, నేను బుర్రాడించి వెళ్ళిపోవటం. నేను మీకు బాగా తేలికైపోయాను, అది మీకు అలవాటైపోయింది. అమ్మమ్మ గారు, ఇందులో అమ్మ తప్పేమీ లేదు. అమ్మ మీరు పెట్టిన చీరే కట్టుకోమంది, కానీ నేనే
ఇంత దాకా వచ్చింది, ఇంక పెళ్ళేం అవుతుందిలే అనా, లేక ముసలిది ఏం చేస్తుందని మీ అమ్మ కొన్న చీర కట్టుకున్నావా? అయ్యో అలా కాదమ్మమ్మ గారు. హహ, అయ్యో అలా కాదమ్మమ్మ గారు, ఇలా కాదమ్మమ్మ గారు అంటూ చేసిన తప్పుకి మాట్లేసే ప్రయత్నాలు వద్దు. మీరెంత మాట్లేసినా ఆతుకులు కనిపిస్తూనే ఉంటాయి. కడాయి పూసినంత మాత్రాన ఇత్తడి పొత్తడైపోదు. అది వెలవగానే చిలువంతా బయటపడి తీరుతుంది. అలాగే మీరెన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా మీ బుద్ధి బయటపడిపోయిందే. కాస్త మేం చెప్పేది కూడా పూర్తిగా విని ఎందుకు కట్టుకున్నానో అర్థం చేసుకోండి అమ్మమ్మ గారు. అర్థం పర్థం లేని పనులు మీరు చేసి నన్ను అర్థం చేసుకోమంటారేమిటి? అయ్యో అది కాదండి. పెళ్లిలోను పెళ్ళై కాపురానికి వచ్చాక అన్నీ మీరిచ్చే చీరలే కదా కట్టుకునేది. అందుకే ఎంతో కాలం నుంచి అమ్మ మనసులో పెంచుకున్న చిన్న కోరిక తీర్చి అమ్మని సంతోషపెట్టాలనిపించింది. తన మనసులో ఈ చీర కనిపిస్తే కట్టుకుంటానన్న భయం ఉంది. అందుకే బీరువాలో వెనకాల దాచింది. అందుకే తల్లి భయపడింది, కూతురేమో ధైర్యం చేసింది. ధైర్యం చేయడం కాదు, మా కోరిక అర్థం చేసుకునే పెద్ద మనసు మీకుందన్న ధైర్యంతో, కటువుగా మాట్లాడినా కల్మషం లేదనే అభిప్రాయంతో నేను తన కోరిక తీర్చానమ్మమ్మ గారు. తెల్ల ఉసిరి తెలివిగానే నా నెత్తిన పెడుతున్నావుగా. ఆహా, అలాగా తీర్చావుగా కోరిక, తీరిందిగా నీ కోరిక. నీకు పాటలు వీయటమే కాదు, జోలపాటలు పాడటం కూడా నీకు బాగా తెలుసు సీత. బొగ్గగిల్ని జోలపాట పాడటం అంటే ఇదే. నా కోపొచ్చో మాట అంటే జనం అందరి మధ్య నాకు బీపీ, నేను ఎక్కువగా మాట్లాడతానని నాకు చెడ్డ పేరు రావాలనేగా. పడ్డ తృప్తి చాలు గాని ఆ కట్టుకున్న చీర అవతల పడేసి నేను పెట్టిన చీర కట్టుకునిరా. అమ్మమ్మ గారు, నా కోరిక తీరాలిగా, నేను తృప్తి పడాలిగా. అది సీత, నువ్వింకేం మాట్లాడకు. వెళ్ళు, వెళ్ళి అమ్మమ్మగారు పెట్టిన చీర కట్టుకుందిరా. వెళ్ళు. కింద పడ్డ చెయ్యి తిరగేసి గెలిచాననుకోవటమే ఈవిడిగారి తృప్తి. పొరపాటు పడుతున్నావు లక్ష్మి. కింద వాడని పైకి తేవాలని చూస్తున్నాను. మా అత్త కోడళ్ళ మాటలు ఇలాగే ఉంటాయిలేండి, మీకు అర్థం కావు. బిత్తర చూపులు చూడకండి. ఏం సీత, వెళ్ళావు, వెళ్ళి చీర మార్చుకురా. లక్ష్మి, వెళ్ళు, చీర మార్చి తీసుకురా.
అలాగే పద సీత. శకుంతల, వెళ్ళి పిన్నిగారికి కాఫీ తీసుకురా. వదిలే సావిత్రి, విరిగిన పాలు అంత రుచిగా ఉండవు. చూడు సావిత్రి, సీత ఎంత హుందాగా ఉందో చూడు. తెలిసిందా ఇప్పుడు? జనతా చీరకి జరీ చీరకి ఉన్న తేడా ఏమిటో తెలిసిందా నీకు? మహాలక్ష్మిలో ఉన్నావు సీత. మంగమ్మ మనవరాలు మరి. మహాలక్ష్మి కాక మామూలు లక్ష్మి ఎలా అవుతుంది? అమ్మా సీత, అమ్మమ్మ గారి దగ్గర ఆశీర్వచనం తీసుకోమ్మా. తీసుకోండి పిన్నిగారు. సీత, వెళ్ళమ్మా. దీర్ఘ సుమంగళీ భవ. సౌభాగ్య లక్ష్మిలా మా ఇంటికొచ్చి సంతాన లక్ష్మివై ధనలక్ష్మిగా నిలిచి వరలక్ష్మిగా విజయలక్ష్మిగా పేరు తెచ్చుకుని మా వంశ గౌరవం నిలబెడుతూ ఈ ఆదిలక్ష్మి పిఠాపురం మంగమ్మ గారి మనవరాలిగా నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు తల్లి, చల్లగా వర్ధిల్లు. నిన్ను కూడా పెళ్లి కూతురిని చేశారుగా. పెళ్లి కూతురిగా నువ్వు ఎలా ఉంటావో చూడాలనుంది. కానీ గడప దాటొద్దని గ్రానీ కండిషన్ పెట్టింది. మనసుంటే మార్గం ఉంటుంది. ఛ, సాకేత్, ఏనన్నా? గ్రానీ ఎక్కడున్నావు? సీత వాళ్ళ ఇంట్లోనే ఉన్నావుగా? ఇక్కడే ఉన్నానరా. ఏ ఏం లేదు. అది ఏమిట్రా, నాతో చెప్పడానికి మొహమాటం ఎందుకు నీకు? చెప్పు. అది అదే గ్రానీ, సీతని పెళ్లి కూతుర్ని చేశారా? ఎప్పుడో చేశారు. ఏ అలాగా.
పెళ్లి కూతురిగా సీత ఎలా ఉంది గ్రాని? ఎలా ఉండటం ఏమిట్రా, బంగారు బొమ్మలా ఉంది. సాక్షాత్తు సీతాదేవిలా ఉంది. అసలే అందమైన పిల్ల కదా. అందుకేగా నీకు భారీగా ఈ గ్రాని సెలెక్ట్ చేసింది. పెళ్లి కూతురు ముస్తాబులో లక్ష్మీదేవిలా, అదేరా సీతా మహాలక్ష్మిలా చాలా దివ్యంగా ఉందిరా. అలాగా? నేనొకసారి మాట్లాడతావా? మాట్లాడాలనిపిస్తుందా? కాదు, చూడాలనిపిస్తోంది గ్రాని. కుదరదు కన్నా. నువ్వు గుమ్మం దాటకూడదు కదా, ఇవాళ అస్సలు దాటకూడదు. ఆ, గడప దాటకుండానే చూసే మార్గం ఉందిగా. ఎలా? ఓసారి నీ ఫోన్లో నెట్ కనెక్ట్ చేసి సీతకి ఇవ్వవా ప్లీజ్ గ్రాని? కళ్యాణ తిలకం దిద్దగానే కాబోయే భార్యను చూడాలని ఆశ కలిగిందిరా నీకు. పర్వాలేదురా, కొత్త ఆలోచనలు వెంట వెంటనే వస్తున్నాయి. కట్టుకోపోయే దాని మీద ఆ మాత్రం ఉండాల్సిందేలే. బాగ్రాని, దీనికి అంత ఇదైపోతావేరా. నిక్షేపంగా మాట్లాడు. అది నీ భార్యరా. సీత, ఇలారా. ఇదిగో. అమ్మమ్మ గారు, అది నీకోసమే ఈ ఫోను. టెన్షన్ పడకే పిచ్చి పిల్ల, తీసుకో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా నిన్ను చూడాలని నా మనవడు ఆరాటపడిపోతున్నాడు. తీసుకో. నిన్ను పెళ్లి కూతురు ముస్తాబులో చూసి మురిసిపోతాడంట. తీసుకో. మొహాట పడకో, అలా వెళ్ళి కులాసాగా మాట్లాడుకో. కమాన్ సీత, త్వరగా రా ప్లీజ్. హలో. హాయ్ సీత, లుకింగ్ నైస్. హలో. హాయ్ సీత, లుకింగ్ నైస్. చాలా చాలా అందంగా ఉన్నావు సీత. బ్యూటిఫుల్. నిజంగానా? నేనెలా ఉన్నాను చెప్పు సీత, నేనెలా ఉన్నాను? బాగున్నారు. నువ్వు చాలా బాగున్నావు అన్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు. పెళ్లి కళ అంటే ఇదేనా? అంతేగా మరి. పెళ్లి బొట్టు పెట్టగానే ఎందుకు అంత సిగ్గేస్తోందో? మీరే చెప్పాలి. కొత్త లైఫ్ స్టార్ట్ అవబోతోందని. యామ్ ఐ రైట్? ఫ్యూచర్ లైఫ్లో కష్ట సుఖాలు షేర్ చేసుకునే నా అనే మనిషి నాకు తోడు కాబోతున్నాడు అనే థాట్స్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ నమ్మకం కాలంతో పాటు నిజమవుతుంటే తృప్తిగా ఉంటుంది. అది ఇంకా బలాన్నిస్తుంది అనుకుంటాను. ఏమంటారు? కరెక్ట్ సీత.